మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 18th చాప్టర్ మాథ్యూస్ 18, 19, 20 మనం అందరం కలిసి చదువుకుందాం. 18, 19, 20 18, 19, 20 మూడు వర్సెస్. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించినెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభునేసయ్య, మాకు ఇచ్చినటువంటి వాక్యం బట్టి మీకు స్తోత్రాలు. ఇందులో ఉన్నటువంటి లోతైన విషయాలు మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ సహాయం అడుగుతున్నాం. అందరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అనేక సంగతులు మీరు మాకు తెలియజేసి మాతో మాట్లాడి బలపరచని, ధైర్యపరచమని మా అందరి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ మత్తయి సువార్త 18, 19, 20 వచనాలు మనం చూసుకున్నాం. ఇక్కడ మరి ముఖ్యంగా ఏం చూస్తామంటే బంధించేటివి చూస్తాము, విప్పేటివి చూస్తాము, వేడుకునేటువంటివి చూస్తాం. వాస్తవంగా ఈరోజు నేను మెసేజ్ చెప్పేది లేకునే, రావాల్సిన ఆయన రాలేదు. వాస్తవం నేను ప్రిపేర్ కాలేదు ఇది, కానీ ఎప్పుడో రాసి పెట్టుకున్నాను. సడన్గా రావట్లే అంటే ఏం చెప్పాలని నేను ఆలోచిస్తుంటే దేవుడు ఈ మాటలు ఎప్పుడో రాసి పెట్టుకున్నాను ఇది ఒకటి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు మరి ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనందరికీ తెలిసినటువంటి విషయాలే. చాలాసార్లు మనం ఇది చదువుకున్నాం. ఇవి మనకు తెలిసినవే, కొత్తదేం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటివి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, మరి వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది, భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడును అనేది ఉంది. మరి ప్రాముఖ్యంగా మూడు విషయాలు మనం చూసుకున్నాం కదా. ఏముంది ఇక్కడ? బంధించేటివి ఉన్నవి, రెండవది విప్పేటివి ఉన్నవి, మూడవటివి వేడుకునేటివి ఉన్నాయి. బంధించేటివి, విప్పేటివి, వేడుకునేటివి. చదువు, ఇంగ్లీష్లో చదువు. 18, 19, 20 18, 19, 20 18, 19, 20 Truly I say to you, whatever you bind on earth shall be bound in heaven. అంటే మీరు ఈ భూలోకంలో ఏది బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది. రెండోది ఏంటి? And whatever you loose on earth shall be loosed అంటే ఏంటి? in heaven. ఏది మీరు విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుంది. తర్వాత ఏది మీరు Again I say to you, if two of you agree on earth about anything they ask, it will be done for them by my Father in heaven. అంటే ఈ లోకంలో ఏదైతే ఒక ఇద్దరు అడుగుతారో అది పరలోకమందు వాళ్ళకు దొరుకుతుంది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కానీ ఇది చాలాసార్లు మనకు తెలుసు, చదివినాము, చాలాసార్లు చాలా మెసేజ్లో విన్నాము, అని బాగానే ఉన్నాయి. కానీ ఇది ఎంత మట్టుకు మనం చేస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఎంత మట్టుకు మనం చేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. పరలోకం నుంచి కొన్ని నీకు దొరకాలంటే, పరలోకంలో చూడండి, మనకు పరలోకం నుంచి కొన్ని రావాలన్నా, పరలోకంలో కొన్ని మనం పొందుకోవాలన్నా, మనకు యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయంట అన్నీ? తీద్దామా? యాకోబు పత్రికలో ఆ మాట ఉంటుంది. ఎందుకు మరి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, చూడండి, యాకోబు పత్రిక ఎక్కడి నుంచి వస్తున్నాయి? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తున్నాయి. తీయండి, ఆ మాట తీయండి.
ఎక్కడుంది అది? దొరికిందా? పరమందున్నటువంటి తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకు వస్తున్నాయన్న మాట ఉంటుంది ఒకటి. చదవమ్మా. ఏముంది చదువు. శ్రేష్టమైన ఏంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము చదువు. 1వ అధ్యాయం 17వ వచనం 117. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఏంటంట? ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. అంటే ఏంటి? పరలోకం నుంచి మనకు అనుగ్రహించబడుతున్నాయి. అంటే దేవుని యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడతా ఉన్నాయి. కాబట్టి దేవుని యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడుతున్నాయి కాబట్టి దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలన్నా, పరలోకమందు ఉన్నటువంటి దేవుని దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవాలన్నా, నీకు రావాలన్నా నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే, పైనుంచి నీకు రావాలంటే కింద నువ్వు చేయాలి. ఫస్ట్ పైనుంచి నువ్వు పొందుకోవాలంటే కింద నువ్వు చేయాల్సింది చేస్తే పైనుంచి నీకు అనుగ్రహించబడతాయి. నువ్వు కింద చేయాల్సింది చేయకుండా పైనుంచి నేను పొందుకోవాలంటే అది ఏమాత్రము పాసిబుల్ కాదు. పైనుంచి నీకు రావాలంటే నువ్వు కింద చేయాల్సినటువంటి పని చేస్తేనే పైనుంచి నీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి బైబిల్లో ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మరి రాపించి పెట్టినాడు. ఏమంటున్నాడు? భూమి మీద ఏం చేయాలంట? భూమి మీద ఒక ఇద్దరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఏటినైతే మీరు బంధిస్తారో, ఏటినైతే మీరు విప్పుతారో, వేటినైతే మీరు వేడుకుంటారో అవి పరలోకమందు కంప్లీట్ అయితే అంటున్నాడు. చాలా మంది చూడండి ఇక్కడ ఇది మీరు అప్లై చేసినారు ఎప్పుడైనా? జ్ఞాపకం చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఏది బంధిస్తే అది బంధించబడుతుంది పరలోకమందు అది బంధించబడ్డది అంటే ఇంకా దానికి మళ్ళీ ఓపెన్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఇది మీరు ఎంతమంది చేసినారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇద్దరు కలిసి చేసేటటువంటి విషయాలు, అంటే ఒక ఇద్దరు కలిసి చేసినటువంటివి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేటువంటి మనం ఆలోచన చేస్తే, జాగ్రత్త వినండి. ఒకటి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఇద్దరు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. తీయండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. ఏం చదువుతున్నాను? 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇంగ్లీష్లో చదువు. ఏముంది? చదువు, ఇంగ్లీష్లో చదువు. When you are assembled and I am with you in, అంటే ఏముంది? చాలు, ఇది కావాలి. ఏముంది ఇక్కడ? When you are assembled in the name of the Lord Jesus and my spirit is present అని ఉంటుంది ఇంకో దగ్గర. My spirit is present. ఇద్దరు అనేటువంటి మాటకి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి తెలుగులో అది ఎలాగో రాసిందో నాకు తెలియదు. తెలుగులో ఏముంది అక్కడ? ఒకసారి చదువు, మళ్ళీ ఒకసారి చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. ఇప్పుడు ఈ చదివితే మనకి ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది చదవడం ద్వారా మనకి ఏదైనా నేర్చుకుంటున్నామంటే ఇక్కడ క్లారిటీగా అర్థమయ్యేటట్లేదు, ట్రాన్స్లేషన్ సరిగా అర్థమయ్యేటట్లేదు. కానీ ఇంగ్లీష్లో మనం చూస్తే ప్రాపర్గా ఉంది. ఏముంది అక్కడ? వెన్ యు ఆర్ అసెంబుల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు పేరిట, యేసుక్రీస్తు నామమున ఒక ఇద్దరు ఒక గుంపుగా ఒక దగ్గర కూడినప్పుడు జరిగేది ఏంటి తెలుసా? ఆయన మై స్పిరిట్ ఈజ్ ప్రజెంట్ అంటే ఏంటి? నా ఆత్మ వారి మధ్యలో ఎలా ఉంటుందంట? ప్రజెంట్ అయితే అంటున్నాడు దేవుడు.
అంటే ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇద్దరు యేసయ్య నామంన ప్రార్థన చేయడానికి ఒక స్థలానికి వచ్చిన, లేదంటే ఒక దగ్గర గ్యాదర్ అయినా, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక దగ్గర గ్యాదర్ అయితే యేసు నామంన ప్రార్థన చేయడానికి వాళ్ళ మధ్యలో దేవుని యొక్క ఆత్మ ప్రజెంట్ అవుతుందంట. దేవుని యొక్క ఆత్మ ప్రజెంట్ అవుతుందంట. అంటే వాళ్ళ మధ్యలో ఉంటాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అందుకే వాక్యంలో ఉంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంన కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాననేటువంటి మాట ఎవరు చెప్పినారు? ఉన్నదా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఏముంది అక్కడ? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటాను. ఉండేటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు. చూడండి, దేవుని యొక్క మరి ఒక్కడు ఉంటే ఉండడా అంటే, ఒక్కడు ఉన్నట్టు కూడా, ఒక్కడు ప్రార్థన చేసినా కూడా ఉంటాడు ఆయన. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన వాక్యంలో అంటాడు కదా, నేను సదాకాలం మీకు తోడుగా ఉంటా అంటాడు. సదాకాలం నేను మీకు తోడుగా ఉంటా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈరోజు ప్రాముఖ్యంగా ఇద్దరి ద్వారా జరిగేటటువంటి పని ఏంటి? ఎందుకు దేవుడు ఇద్దరిని మరి బంధించమంటున్నాడు, ఇద్దరిని విప్పమంటున్నాడు, ఇద్దరిని మరి వేడుకోమంటున్నాడు? ఎందుకు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకొని ఇలాగూ మనము చేసేవారికి ఉండాలని దేవుడు ఈరోజు ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 18వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో చేసినటువంటి వాళ్ళు ఏదైతే యేసుప్రభు చెప్తూ వచ్చినాడో, మరి మత్తయి సువార్తలో మత్తయిగా రాస్తూ వచ్చినాడో, ఇది నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా, ఇది నువ్వు చేసినావా అనేటువంటిది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో నీవు ప్రశ్న వేసుకోవాలి, నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నేను ఇక్కడ ఈ వాక్యంలో ఇద్దరు బంధించమన్నాడు, ఇద్దరిని విప్పమన్నాడు, ఇద్దరిని వేడుకోమన్నాడు అని చెప్తున్నాడు కదా, అది నేను చేసినానా లేదా అనేటువంటిది నువ్వు ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ నువ్వు చేయనట్టయితే ఈ వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో నువ్వు చేయడానికి ప్రారంభించు. నువ్వు వాటిని చేయడానికి ప్రారంభించు. ఏం జరుగుతుందంట? ఎవరైతే ఇద్దరు వెన్ యు ఆర్ అసెంబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, అంటే ఏంటి? యేసు క్రీస్తు పేరిట మీరు కూడుకున్నప్పుడు కానీ ప్రార్థించినప్పుడు కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, మీ మధ్యలో దేవుని యొక్క ఆత్మ ప్రజెంట్ అవుతుంది. దేవుని యొక్క ఆత్మ మీ మధ్యలో, ఆయన ఆత్మస్వరూపైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఆయన ఉంటాడనేటువంటిది గుర్తుపెట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు కార్యాలు అనేటువంటివి జరుగుతాయి. రీసెంట్గా మరి మొన్న అంటే పోయిన శనివారం, ఈ శనివారం కాదు, పోయిన శనివారం ఇక్కడ మరి వెనకాల మార్నింగ్ వాళ్ళ ఇంట్లో ఏం పేరు అమ్మాయి పేరు? ఏం పేరు? స్వప్నకు ప్రార్థన చేసినాం. స్వప్నకు ప్రార్థన చేస్తే చాలామంది మంత్రగాళ్ళు వచ్చి పోయినారు. లాస్ట్ వచ్చింది ఎవరంటే, వాడు ఎవడంటే లాస్ట్ వచ్చింది, అందరు పోయినారు, ఇక లాస్ట్ ఒకడు వచ్చినాడు. వాడు ఎవడంటే, నువ్వెవరంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను తెలియదా మీకు, ఆకాశంలో తిరుగుతున్నా నేనే అంటున్నాడు. ఆకాశంలో తిరుగుతుంది నేనే. ఏంటంట? మనం పోరాటం ఎవరితోనంట? ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతో. ఆకాశ మండలంలో ఉన్నటువంటి అధిపతిని నేనే అంటున్నాడు. వాడు నేనే అంటున్నాడు. నీ పేరేందంటే మీకు తెలియదా అంటున్నాడు. ఆడు చెప్తలేడు కానీ మీకు తెలియదా అంటున్నాడు. మాకు తెలియదని చెప్పినాం మేము. మాకు తెలియదు అంటే నేను ఆకాశ మండలంలో ఉన్నాను. సరే నువ్వు ఎవరైనా మాకు సంబంధం లేదు, మేము చేసాం ప్రార్థన ఏమన్నాం కదా, అది ఎన్ని ఎంపినా వింటలేదు. అయితే ఒకటి అన్నాం కదా, ఈ వాక్యం మాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు గుర్తు చేసినాడు, ఈ లోకంలో ఏది బంధిస్తారో ఇద్దరు కలిసి అది నేను పరలోకంలో బంధిస్తాను అనేటువంటి మాట మాకు జ్ఞాపకం చేసినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇద్దరమ్మ చేతులు పట్టుకొని ఈ దయ్యమును, ఈ సైతాన్ను యేసు నామములో ఈ లోకంలో తండ్రి నీ కుమారులుగా మేము బంధిస్తున్నాము, మీరు పరలోకంలో బంధించడానికి అంటే ఇట్లా చూస్తుంది కళ్ళన్నిటి చేసి. అంటే ఏంటంటే మనం పలికేటటువంటి మాటలకి పవర్ ఉంది. ఇద్దరు కలిసి ఆయన నామం ప్రార్థించినప్పుడు పని జరుగుతుంది 100%. ఇది మనము ఎరిగి ప్రార్థన చేయాలి, ఎరిగి పలకాలి. చాలామంది తెలియదు ఏంటంటే జనరల్ ప్రార్థన చేస్తారు, ఓకే, రెగ్యులర్గా పర్సనల్ ప్రేయర్ చేస్తారు, మంచిది, అన్నీ ఓకే. కానీ కొన్ని నీ జీవితంలో కొన్ని విడిపోవాలన్నా, కొన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలన్నా, కొన్ని బంధకాలు తెగిపోవాలన్నా, కొన్ని చేంజెస్ నీ జీవితంలో జరగాలన్నా
మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఇద్దరు కలిసి మీరు ప్రార్థన చేయండి. ఒకటే ఆత్మ ఒకటే మనసు కలిగి ఇద్దరు కలిసి మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకు జరిగిస్తాడు తెలుసా? ఇద్దరు ఆయన నామంన కూడినప్పుడు వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇక్కడ ఉంది కదా, అదే ఉందా? వెన్ యు ఆర్ అసెంబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అండ్ మై స్పిరిట్ ఈజ్ ప్రజెంట్. అంటే ఏంటి? దేవుని ఆత్మ మీ మధ్యలోకి రావాలంటే ఇద్దరు కలవాల్సిందే. ఇద్దరు ఉంటేనే దేవుని యొక్క ఆత్మ మీ మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. మరి ఒక్కడు ఉంటున్నాడా అంటే ఒక్కడున్నా కూడా నీతో పాటు ఉంటాడు, నీలో ఉంటాడు. నిన్ను ఎప్పుడు ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు. కానీ మరి కొన్ని పరిస్థితుల్లో చూడండి, ఇది ఎప్పుడు జరిగినాయి? మత్తయి సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పరిచర్య చేస్తూ ఉన్నారు, అపోస్తులు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు రాస్తూ వచ్చినారు. వాళ్ళు గుంపుగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగినాయి అవన్నీ కూడా రాస్తూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:4 ఏమంటున్నది? ఒక దగ్గర మనం గ్యాదర్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటాడు. కాబట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇద్దరం కలిసి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బంధిస్తే పరలోకంలో దేవుడు బంధిస్తాడు, ఇక్కడ మీరు బంధిస్తే అక్కడ దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఇదేంటి తెలుసా? దేవునికి మీకు మధ్య ఉన్నటువంటి ఏంటి తెలుసా? నువ్వు ఓకే అంటే దేవుడు ఓకే అంటాడు, నువ్వు ఒప్పుకోకుండా దేవుడు కూడా ఒప్పుకోడు, నువ్వు విప్పితే దేవుడు కూడా విప్పుతాడు. మరి దీన్ని ఉల్టా చేసి చూస్తే, నేను పరలోకంలో అది విప్పితేనే మీరు ఈ లోకంలో విప్పుతారు అంటున్నాడా? అర్థమైందా లాంగ్వేజ్? నేను పరలోకంలో బంధిస్తేనే అది భూమి మీద మీకు బంధించబడుతుంది, నేను పరలోకంలో అది విప్పితేనే భూలోకంలో మీరు విప్పుతారు అంటున్నాడా? లేకపోతే వాక్యంలో ఏముంది? దేవుడు ముందు మనకు పని చెప్తున్నాడా? దేవుడు ఆయనకు పని చెప్పి మనకు చెప్తున్నాడా? దేవుడు మనకు పని చేయమంటున్నాడు. దేవుడు మనకెందుకు పని చెప్తున్నాడంటే, దేవుడు 3.5 సంవత్సరాలు అంటే యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్య చేసినాడు. అంటే 33.5 సంవత్సరాలు బ్రతికినాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. పరిచర్య చేసిన తర్వాత ఆయన మనం ఏం చేయాలో మనం చేయడానికి కావలసినటువంటి సామర్థ్యము మొత్తం మనకు అనుగ్రహించి, ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి ఈ లోకంలో మనం చేయాలనుకున్నది మనలో ఉండి ఆయన చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఏం చేయాలో అన్నీ చేసిపోయింది. ఇంకా మన ద్వారా ఏం చేయాలో అవన్నీ చేయడానికి దేవుడు ఆ సామర్థ్యం మనలో పెట్టి ఆయన అక్కడ ఉన్నాడు. దేవుడు మనం ఏం చేస్తున్నామంటే నీవు చేయాల్సింది చేయకుండా దేవునికి నువ్వు పని చెప్తా ఉన్నావు. దేవుడు నీకు ఎందుకు ఆ పవర్ ఇచ్చినాడు? ఈ లోకంలో ఏది చేయాలో అది చేయడానికి దేవుడు నీకు పవర్ ఇచ్చినాడు. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మీరు ఇద్దరు కూడి వాడిని బంధించండి అంటున్నాడు. ఇద్దరు కూడి మీరు ఏం చేయండి? విప్పండి అంటున్నాడు. ఇద్దరు కూడి ఏం చేయమంటున్నాడు? వేడుకొనండి అని దేవుడు చెప్తే మనం ఏం చేస్తున్నాము? బంధించడం చెప్పింది మనకైతే మనమే మరలా దేవునికి ఏం చేస్తున్నాం చెప్పండి? మనమే దేవునికి బంధించమంటున్నాం. ఇది చాలాసార్లు మనం వినే మాటనే, ప్రభువా నీవే వాటిని. ఇది పెద్ద సేవకులు చేస్తున్నారు, ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు అర్థం కాలేదు, సాతాను అట్లా పెట్టినాడు ఆడ. ఇది సింపుల్ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏముందంటే, మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి భూమి మీద వేటిని బంధింతురో ఇది ఎవరికి వర్తించే మాట? ఇది ఎవరికి వర్తించే మాట? ఇది చెప్పండి, ఎవరికి వర్తిస్తుంది ఇది? చదవండి, ఈ 18 వచనం చదవండి, మత్తయి 18 చదవండి. ఏడి అయినా మళ్ళీ ఆ మాట తీసుకోవాలా. మత్తయి సువార్త 18 పట్టుకోవాలి. చదువు. భూమి మీద మీరు వేటిని బంధింతురో, భూమి మీద మీరంటే ఎవరు? భూమి మీద మీరు అంటే ఎవరు? అన్యజనుల కాదు. భూమి మీద మీరు అంటే అన్యజనుల కారు, దేవుని ఎరగని ప్రజల, దేవుని ఎరిగినటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఇది ఎవరు రాసినారు? మత్తయి రాస్తా ఉన్నాడు. మీరు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, విశ్వాసులు, దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని స్వాస్థ్యంగా ఉన్నటువంటి మనము ఎవరంట? మనము ఏం చేయాలంట? మీరు వేటిని
బంధిస్తారో అవి, అంటే చూడండి, పరలోకములను కార్యము జరగాలంటే, పరలోకం నుంచి నీ దగ్గరికి డెలివరీ కావాలంటే ఫస్ట్ నువ్వు ఈ లోకంలో ఏం చేయాలి? నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఇద్దరు కలిసి బాధ్యత ఏంటి? మీరు అనేదానికి ఇద్దరు నుంచి ఇంకెంతమంది అయినా పర్వాలేదు, ఇద్దరు నుంచి ఎంతమంది అయినా పర్వాలేదు, ఇద్దరు నుంచి ఎంతమంది, అది ముగ్గురు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. మీరు ఈ లోకంలో ఏం చేయాలంటే మీకు అడ్డుగా ఉన్న వాటిని బంధించండి, మీకు ఆటంకపరిచే వాటిని బంధించండి, మీకు డిస్టర్బెన్స్గా ఉన్న వాటిని మీరు బంధించండి. అప్పుడు పరలోకమందు దేవుడు ఆయన పైన ఆయన చేస్తాడు. నీ పని నువ్వు చేస్తే ఆయన పైన ఆయన చేస్తాడు. కానీ చాలా బాధాకరం ఏంటంటే దేవుడు నీకు పని చెప్తే నువ్వు మరలా అదే వాక్యము తీసి మళ్ళీ దేవునికే చెప్తున్నావు. అందుకే కార్యాలు జరగట్లేదు. సాతానుకు తెలుసు నీవు బంధిస్తే కార్యం జరుగుతుందని. వాడు తెలిపడు ఏం చేస్తాడు తెలుసా? ఈ మాట నీ నోటి నుంచి పలకకుండా యేసయ్యగా చెప్పు అంటాడు. దేవునికే చెప్పు, ప్రభువా మీరే బంధించండి, మీరే ముట్టండి, మీరు కాదు. యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ? యేసయ్య ఏమంటున్నాడు? తీయండి 18 ఆ చేయాడ పెట్టుకోవాలి. యేసయ్య ఏమంటున్నాడు? మీరు ఏమంటున్నారు? చదవండి, ఏమంటున్నారు అక్కడ? యేసయ్య ఏమంటున్నాడు? మీరు అంటున్నాడు. మీరు. మనం ఏం చేస్తున్నాము? చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? దేవునికే ప్రభువా నువ్వే అంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీవు చేయ అంటున్నాడు. మనం ఏమంటున్నాము? మీరే అంటున్నాం. ప్రభువా మీరే చేయండి, మీరే బంధించండి అంటున్నాం. కానీ దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే మీరు అంటున్నాడు, మనల్ని చేయమంటున్నాడు. అంటే నీకు చెప్తా ఉన్నాడు, నీకు ఆ బాధ్యత ఇచ్చినాడు, నీకు చెయ్యమంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఇంకో వర్షన్ ఆలోచిద్దాం, జాగ్రత్త వినండి. మీరు అని యేసయ్య చెప్తున్నప్పుడు, మీరు అని చెప్తున్నప్పుడు మనకు చేయగలిగినంతటువంటి పవర్ దేవుడు మనలో పెట్టినాడు కాబట్టే మీరు చేయండి అని చెప్తున్నాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు మీరు ఎందుకు చేయమని చెప్తున్నాడు? దేవుడు ఎందుకు మీరు చేయమని చెప్తున్నాడు అంటే చేయగలిగినటువంటి పవర్, అది చేయగలిగినంతటువంటి సామర్థ్యం కానీ, శక్తి కానీ, ఎబిలిటీ కానీ ఏదైతే ఉందో అదంతా దేవుడు నీ లోపల పెట్టినాడు కాబట్టి నువ్వు చేయని చెప్తున్నాడు. అయితే నువ్వు చేయగలుగుతావు అనేటువంటి విషయము సాతానికి తెలుసు. నీవు పలుకుతే ఏమవుతుందో సాతానికి తెలుసు. కాబట్టే వాడు నిన్ను చేయకుండా ఆపుతా ఉన్నాడు. వాడు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఇక్కడ ఏముంది? వెన్ యు ఆర్ అసెంబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, అంటే యేసుక్రీస్తు నామమున మీరు ఒక దగ్గర రాకుండా అడ్డుపడతాడు. హలో వినండి, యేసుక్రీస్తు నామమున అంటే దేవుని నామమున ఒక గుంపుగా ప్రార్థన చేయకుండా అడ్డుపడతాడు. ఒక ఇద్దరు కలిసి ప్రార్థన చేయకుండా అడ్డుపడతాడు. ఎందుకు? ఆ ఇద్దరికి, ఆ గుంపుకి, ఆ మీరు అనేటువంటి ఆ గుంపుకి దేవుడు సామర్థ్యం ఇచ్చినాడు, దేవుడు శక్తిని ఇచ్చినాడు. ఏం శక్తి తెలుసా? వాళ్ళు ఏం పలికితే అది జరిగేటటువంటి సామర్థ్యము, శక్తి దేవుడు వాళ్ళలో పెట్టినాడు. కాబట్టి మీరు వేటిని బంధిస్తారో అది బంధించబడదు అంటున్నాడు. ఇక్కడ మెయిన్ పని ఎవరు చెప్పండి? మెయిన్ పని ఎవరిది ఇక్కడ? మనదే. మెయిన్ పని మీదే. మీరు ఇక్కడ ఓకే అంటే దేవుడు అక్కడ మెయిన్ ఏంటి? ఓకే అంటాడు. మీరు ఇక్కడ విప్పుతాడు. మీరు ఇక్కడ ఏటిని ఓపెన్ చేస్తారో అది ఓపెన్ అయిపోతుంది. మొత్తం సామర్థ్యం, అది తెరవడానికి, మూసివేయడానికి, మనం పొందుకోవడానికి సామర్థ్యం అంతా కూడా, ఆ శక్తిని అంతా కూడా, బలం అంతా కూడా, ఆ ఎబిలిటీ అంతా కూడా దేవుడు మనలో పెట్టినాడు. కాబట్టి మీరు అనేటువంటి మాట యూజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినాం, మనం ఒక మాట చూసినాం ఏంటి? ఆయన నామమున అసెంబ్లీ అయినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంటాడు అనేటువంటిది మనం చూసినాం. ఒకటి. రెండవ అధ్యాయం ఇంకో మాట, జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. రెండవ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్ అవ్వండి. గ్లోరీ ఇన్ హర్ మిడ్స్ అని ఉన్నది ఇంకో దాంట్లో. అంటే ఏంటి? ఎప్పుడంట? వారు ఎప్పుడైతే అసెంబుల్ అవుతారో, ఒకటి దేవుడు వారి మధ్యలో ఆత్మస్వరూపిగా ఉంటాడు. రెండవది ఏంటి? ఐ విల్ బీ టు హర్ ఏంటంట?
ఎలా ఉంటాడంట దేవుడు వారి మధ్యలో ఎట్లుంటాడంటే, ఒకటి అగ్ని ప్రాకారముగా వారి చుట్టూ వారి మధ్యలో ఉంటాడంట. ఇంకా ఉంటాడు, ఐ విల్ బి ద గ్లోరీ ఇన్ హర్ మిడ్స్, అంటే దేవుడు మహిమగా వారి మధ్యలో ఉంటాడు. మొదటిది ఏంటిది? యేసుక్రీస్తు నామంన మనము కూడి ప్రార్థించడానికి మనము ఒక దగ్గరికి వస్తే చూడండి, యేసయ్య నామంన మనం కూడినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉంటాడు. కూర్చో. దేవుని నామమున ప్రార్థించడానికి మనం తీర్మానించుకున్నప్పుడు, కూడినప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉంటాడు. రెండవది ఏంటి? అగ్ని ప్రాకారముగా మన చుట్టూ ఉంటాడు. దేవుని యొక్క మహిమ మన మధ్యలో ఉంటుంది. దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క గ్లోరీ మన మధ్యలో మనం కలిగి ఉంటామంట. చూడండి, అందుకే ఇద్దరు అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఏదైనా చేయగలుగుతారు. దేవుడు పెద్ద గుంపు అని లేదు అక్కడ. గుంపు ప్లస్ బేసిక్గా స్టార్ట్ కావాల్సి ఇద్దరు నుంచి. ఒక ఇద్దరు ప్రార్థన చేయకుండా సాతాను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకు తెలుసా? నీకన్నా బాగా తెలుసు ఇద్దరు ప్రార్థన చేస్తే ఏమవుతుందో వానికి చాలా బాగా తెలుసు. కాబట్టి ఇద్దరిని ప్రార్థన చేయకుండా వాడు ఆపుతాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి? ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేస్తే ఆ ఇద్దరు మధ్యలో దేవుడు ఆత్మస్వరూపిగా ఉంటాడు. రెండవది, అగ్ని ప్రాకారంగా ఉంటాడు. దేవుని యొక్క మహిమ వారి మధ్యలో వాడు ఉంటుంది. దేవుని యొక్క మహిమ వారి మధ్యలో ఉంటుంది. ఇంకోటి చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13-14. ఇద్దరు అంటే కలిసి ప్రార్థన చేసినప్పుడు జరిగేటటువంటి విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13-14 వచనాలు. 13-14 అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13-14 చూడండి. ఇంగ్లీష్ చదవండి. అంటే ఏంటంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎట్లా ప్రే చేస్తున్నారు? ద డిసైపుల్స్ గ్యాదర్ టుగెదర్ ఇన్ ప్రేయర్. ఎట్లా? కాన్స్టెంట్గా. అంటే ఏంటి? కంటిన్యూగా చేస్తున్నారు. దేని కొరకు చేస్తున్నారు? ఇప్పుడు చూడండి 2వ అధ్యాయము. సరే, ఇక్కడ 1వ అధ్యాయం 13-14 డిసైపుల్స్ అంటే శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేని గురించి ప్రార్థన? చూడండి 2వ అధ్యాయం తీయండి. ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనాలు చూడండి. కంటిన్యూగా ప్రార్థన చేసేటప్పుడు, కలిసి ప్రార్థన చేసేటప్పుడు, గ్యాదర్ అయి ప్రార్థన చేసేటప్పుడు జరిగింది ఏందో మనం చూడాలి. 2వ అధ్యాయం 1-4 వచనం చూడండి. పెంతెకోస్తు అన్న పండుగ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి. మైక్ ఇచ్చింది ఏంది నీకు? అది చదవాలి, తొందర చదవాలి. ఏముంది? 2వ అధ్యాయం 1-4 వచనంలో ఏముంది? హోలీ స్పిరిట్ డిసెండెడ్ అపాన్ దెమ్. ఏం చేయబడింది? పరిశుద్ధాత్మ వాళ్ళు 1వ అధ్యాయంలో ఏం చేసినారు? 1వ అధ్యాయంలో ఏం చేసినారు? కలిసి ప్రార్థన చేసినప్పుడు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ. చూడండి, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి పైన, వారి మధ్యలోకి ఎలా వచ్చిందంట? బలమైనటువంటి గాలి. చదువు, అందరు చదువు. బలమైనగా ధ్వని. ఎక్కడి నుంచి అంట? ఆకాశం నుంచి.
ఈ బలమైనటువంటి ధ్వని, బలమైనటువంటి గాలి, మరి అగ్ని నాలుకలుగా విభాగింపబడేది, ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ లోకం నుంచి కాదు, పరలోకం నుంచి, ఆకాశం నుంచి వారి మధ్యలో వచ్చింది. అంటే వారు ఎక్కడైతే కూర్చున్నారో మేడగదిలో వాళ్ళ మధ్యలోకి వచ్చింది, వారి పైన వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి పైన వ్రాలినట్టుగా చూస్తున్నాం. ఇదంతా జరిగింది ఎక్కడికి వెళ్ళంటే పరలోకం నుంచి వారి పైకి వచ్చింది. ఈ పరలోకం నుంచి వారి పైకి రావడానికి కలిగినటువంటి రీజన్ ఏంటి? వాళ్ళందరూ కూడా ఒకటే ఆత్మ, ఒకటే మనసు కలిగి మేడగదిలో ఒక దగ్గర కూర్చొని వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేయమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ప్రార్థన చేయమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? యేసుప్రభు చెప్పినాడు. యేసుప్రభు చెప్పినాడు. అలా అంటారు కదా, ప్రభువా మేము 3.5 సంవత్సరాలు మేము నీతో ఉన్నాం కదా, వాక్యం నేర్చుకున్నాం, మీతో తిరిగినాము, మీతో తిన్నాము, కూర్చున్నాము, పడుకున్నాము, అన్ని రకాలుగా మాకు తెలిసిపోయింది. ఇప్పుడు మేము ఏం చేస్తాము? ఇంకా పట్టణంలోకి వెళ్ళి నీ గురించి మేము ప్రకటిస్తామంటే యేసుప్రభు అన్నాడు, లేదు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినాడు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు తెలుసా? వాళ్లకు ఒకటి కొరత ఉంది. ఏంటది? పరిశుద్ధాత్మ కొరత. పరిశుద్ధాత్మ దేవుడు రాలి. ఇంకా 14వ అధ్యాయం యోహాను సువార్తలో అంటాడు కదా, నేను తండ్రిని వేడుకుంటాను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి తండ్రి ఆదరణకర్త మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఎప్పుడు మీతోనే ఉంటాడు. ఆయన మీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు, టీచ్ చేస్తాడు. కాబట్టి నేను తండ్రిని వేడుకుంటానని చెప్తాడు. వాళ్ళు అంటారు కదా, ప్రభా నువ్వు వెళ్ళిపోతావా, మాకు బాధగా ఉందంటే బాధపడాల్సింది ఏం కూడా లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్త నేను పంపిస్తాను, తండ్రిని వేడుకుంటాను. కాబట్టి ఆయన రాలే. ఇంకా ఆయన రావాలంటే యేసుప్రభు వారు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఎవరు? ఆయనే దేవుడే కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే మళ్ళీ వెళ్ళి పరిశుద్ధాత్మగా వారి మధ్యలోకి రావాలి. ఈయనొక్కడే పరిచర్య ఏదో ఊరికే చేస్తే కాదు. నీకు వాక్యం తెలిసినా కూడా నువ్వు చేయలేవు. ఎందుకు తెలుసా? చెప్పాల్సినటువంటి వ్యక్తి, వాక్యము ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మస్వరూపి అయినటువంటి వ్యక్తి, వాక్యము ఆత్మ కలిగినటువంటి వ్యక్తి మన లోపల ఉంటేనే దాన్ని ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈ శిష్యులకు చెప్పగలిగే సామర్థ్యం ఉంది, తెలుసు. కానీ దేవుడు చెప్పినాడు, యేసుప్రభు చెప్పినాడు, మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎక్కడ ఉండండి? యెరూషలేములోనే నిలిచున్నంటే వీళ్ళు ఏం చేసినారు? మేడగదికి పోయినారు. అక్కడ అందరు కలిసి ఒకటే మనసు, ఒకటే ఆత్మ కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో దిగి వచ్చినాడు. వారి పైన వ్రాలినాడంట. అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి పైన వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, వారు కూడి ప్రార్థించినప్పుడు, ఇద్దరు కూడి ప్రార్థించినప్పుడు, ఒక గుంపుగా కూడి ప్రార్థించినప్పుడు జరిగినటువంటి విషయాలు ఏంటనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు ప్రార్థిస్తే వారి మధ్యలో దేవుడు ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఇద్దరు ప్రార్థిస్తే దేవుడు అగ్నిగా వారి చుట్టూ ఉంటాడు. తర్వాత దేవుని యొక్క మహిమగా వారి మధ్యలో ఉంటాడు. ఇద్దరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళు చూడండి ఇక్కడ దిగి వచ్చినాడు. ఆయన ఆత్మదేవుడు దిగి వచ్చినాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉండే వ్యక్తి. కాబట్టి ఇద్దరు అనేటువంటిది చాలా పవర్ఫుల్. అదే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ పేతురు, యోహాను, తీరండి అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4:23 వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలియచెప్పి వారు విని ఒక్క మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏం చేస్తున్నారంట? ఎవరు వారు విడుదల పొందినో లేరు? పేతురు, యోహాను, పీటర్ అండ్ జాన్ ఏం చేస్తున్నారు? ఏక మనస్సుతో ఎక్కడి నుంచి విడుదల పొందిన తర్వాత, జైలు నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రేయర్ టుగెదర్ అంట. వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా కలిసి ఎవరు ప్రార్థన చేసినారు? ఈ కలిసి ప్రార్థన చేసేది ఎందుకు? ఒకరు చేయొచ్చు కదా, ఎవరింట్లో వాళ్ళు ఉండి చేయొచ్చు కదా. ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి ఎందుకు చేస్తున్నారు? ఒక దగ్గర గ్యాదర్ అయి చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? ఒక దగ్గర మనం గ్యాదర్ అయినప్పుడు ఒకటే మనస్సు, ఒకటే ఆత్మ, 1 స్పిరిట్ అండ్ 1 మైండ్.
ఒకటే మనస్సు, ఒకటే ఆత్మ అనేటువంటిది వాళ్ళు కలిగి ఉంటారు. మనం ప్రార్థన చేయాల్సిన అంశంలు కూడా అందరికీ మైండ్లో ఫిక్స్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ ఫైనాన్షియల్ గురించి చేయాలి, లేదంటే డెలివరెన్స్ గురించి చేయాలి, లేదంటే దేవుని యొక్క సువార్త పలానా ప్రాంతంలో అనేకులకు ప్రకటించబడాలి. ఈ కొన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళదు. ఒకటే ఆత్మ, ఒకటే మనసు కలిగి ప్రార్థించనీకి ఉపయోగంగా ఉంటుంది. అందుకే ప్రేయర్ టుగెదర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చాలామంది ఇక్కడ ఒక పొరపాటు ఏంటంటే, చాలామంది ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఇద్దరు చేస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్పినాడు? మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, గుంపుగా ప్రార్థన చేస్తున్నారు, సంఘంగా కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ కార్యాలు జరగట్లేవు. ఎందుకు జరగట్లేవు తెలుసా? మీరు కలిసి ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావట్లేదు. దేవుడు చెప్పినటువంటి విధానంలో మీరు ఫాలో అవుతూ కూడి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. ఏం చెప్పినాడు దేవుడు? ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు. ఏం చేసినాడు? మీరు భూమి మీద మీరు ఏం చేయమంటున్నాడు? మీరు అని ఎందుకు అంటున్నాడంటే, మీ లోపల దేవుడు అది చేయడానికి పవర్ పెట్టినాడు కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడు. ఈ మాట మీరు రాసుకోవాలి. మీరు అని దేవుడు, చూడండి, దేవుడు ఎప్పుడు కానీ మీరు కానీ నీవు అని సంబోధించి నువ్వు పని చేయమంటే దానికి కావలసినటువంటి సామర్థ్యము, శక్తి ఆల్రెడీ నీ లోపల పెట్టినాడు కాబట్టి అది నువ్వు చేయని దేవుడు చెప్తున్నాడు. దానికి నువ్వేం చేయాలి తెలుసా? బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. అలాంటప్పుడు సంఘంగా కూడి ప్రార్థన చేస్తున్నారు, ఒక చిన్న ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారు కొన్ని అంశాల గురించి, కానీ అక్కడ ఏం చేస్తున్నారు? నీవి ఇయ్యు ప్రభు కాదు. మీరు ఏం చేయాలా? దాన్ని ఏం చేయాలా? డిక్లేర్ చేయండి. డిక్లేర్ చేసినప్పుడు అక్కడ నుంచి మీకు ఏం చేయబడతాయి? డెలివర్ అవుతాయి. అక్కడ నుంచి మీ దగ్గరికి రావాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలా? డిక్లేర్ చేయాలా. ఆయన నామంలో డిక్లేర్ చేయాలా. బంధించు, ఇంకేం చేయు, విప్పు. నీకు కావాల్సింది ఇక్కడ విప్పితే అక్కడ నుంచి. ఇప్పుడు నేను అడుగుతాను, మరి ఇక్కడ ఉన్నటువంటి డిసైపుల్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినారు. ఓకే, మేడగది పైన గ్యాదర్ అయ్యి ఏం చేస్తున్నారు? దేని గురించి ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? అది అక్కడ రాసుందా? అక్కడ? అక్కడ రాసిందా? లేదు కదా. వాళ్ళందరూ ఒకటే మనసు, ఒకటే ఆత్మ కలిగి మేడగది పైన ప్రార్థన చేస్తున్నారు. ఓకే, రాసిందంటే లేదు. కానీ యేసుప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పినాడు, నేను తండ్రిని వేడుకుంటా మీతో ఎల్లప్పుడు ఉండడానికి, ఆయన ఆదరణకర్తను పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను. ఆ మాటలన్నీ గుర్తున్నాయి ఆ మాటలన్నీ. వారు పోయినారు, ఒకటే మనసు, ఒకటే ఆత్మ కలిగి ప్రార్థన చేస్తున్నారు. వారిపైన వారు అలాగూ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని వారు పొందుకున్నారు కదా. చూడండి, ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తల వాటికి తలుపు తట్టుచుండగా రోదే అను ఏం చేస్తున్నారు అక్కడ? మేరీ ద మదర్ ఆఫ్ జాన్, మార్క్ అండ్ అదర్ గ్యాదర్డ్ ఇన్ ప్రేయర్. మదర్ ఆఫ్ జాన్ అంటే ఈమె ఎవరు అసలు? ఈ మదర్ ఆఫ్ జాన్ ఎవరు? తల్లి అయిన యేసుప్రభు యొక్క తల్లియే. ఎవరికి ఇచ్చినాడు? అప్పచెప్పినాడు బాధ్యత? జోహాన్కి అప్పచెప్పినాడు. బట్ ఇవెవరు? యేసుప్రభు యొక్క తల్లి. తర్వాత ఇంకెవరు? మార్క్ అండ్ అదర్ గ్యాదర్డ్ ఇన్ ప్రేయర్ ఫర్ పీటర్ వెన్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. అంటే ఏంటి? చెరసాలలో పేతురు బంధించబడి ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా ఇంకా కొందరు అందరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేని గురించి? ఒక దగ్గర గ్యాదర్ అయి ప్రార్థన చేస్తున్నారు. దేని గురించి? వాళ్ళు గ్యాదర్ అయింది ఎందుకు అని చెప్పండి. వాళ్ళు గ్యాదర్ అయింది ఎందుకు? పేతురు చెరసాలు ఉన్నాడు, దాని గురించి గ్యాదర్ అయినారు. పేతురు చెరసాలు ఉన్నాడు, వాళ్ళు గ్యాదర్ అయినారు. గ్యాదర్ ఏం చేస్తున్నారు? మీరేం చేస్తారు చెప్పండి? ఓన తీసుకుపోయి జైలు వేసినారు, ఏం చేస్తారు? నిజం చెప్పాలి. ఫస్ట్ ప్రార్థన ఎవ్వరు చేయడు కదా, ఎవ్వరు చేయడు ప్రార్థన. వాడిని ఎట్లా బయటికి తీసుకురావాలా?
వీని బయటికి తీసుకురావడానికి ఎవరిని పట్టుకుంటే బాగుంటుంది? ఏదన్నా ఇంకో మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉందా? ఏదైనా ఐఆర్ అఫీషియల్ దగ్గరికి పోయి ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ లోకంలో అదే ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరేం చేయాలి? దాని నుంచి ఎట్లా బయటికి తీసుకురా? 99.9% కూడా 99.99 ఇంకొకటే % ఎవడో దేవుని ప్రార్థన చేస్తారు. కానీ మ్యాక్సిమము అందరూ కూడా వాడిని జైలు వేసినా లేదంటే ఎవడన్నా పట్టుకున్నా కూడా వాడిని ఎవరితో ఫోన్ చేపిస్తే విడుదల ఇవే ఆలోచిస్తాం. కానీ ప్రార్థన చేస్తారా? ఎవడు కూడా చెయ్యడు. మరి ఇక్కడ యేసు ప్రభు యొక్క తల్లి మరియా, మార్కు, యోహాను, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, పేతురు చెరసాల్లో ఉన్నాడు, జైల్లో వేసినారు ఆయనను. యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు, అంటే దేవుని గురించి ప్రకటిస్తున్నందుకు తీసుకుపోయి జైల్లో వేసినారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరి దగ్గర రికమెండేషన్ పోలేదు. ఏం చేస్తున్నారు? ఒక దగ్గర కూర్చొని ఒకటే మనసు కలిగి ఒకటే ఆత్మ కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఏమని అసలు వాళ్ళు అసెంబ్లీ అయిందే ఆయనను విడుదల పొందడానికి. హలో, మీరు వినండి జాగ్రత్తగా. మీకు ఏదైనా సమస్య ఉందేమో, ఆ సమస్య గురించి ఒక దగ్గర అసెంబ్లీ అయినప్పుడే ఫస్ట్ సాతానికి తెలిసిపోతుంది. ఒక సమస్య గురించి ఒక దగ్గర గ్యాదర్ అయినంటే, ఒక సమస్య గురించి దేవునికి రిక్వెస్ట్ తీయడానికి ఒక దగ్గర మీరు గ్యాదర్ అయిందంటే వానికి అర్థమైపోతుంది వీళ్ళు ఎట్లాగూ విడుదల పొందుతారని. మ్యాక్సిమం అందుకే వాడు ఏం చేస్తాడంటే, పరిస్థితి వచ్చినప్పుడు వేరే ఆలోచనలు తెస్తాడు. రెండవది, ఒక దగ్గర గ్యాదర్ కాకుండా చేస్తాడు. గ్యాదర్ అయినా కూడా ఒకటే మనసు ఒకటే ఆత్మ ఉండకుండా చేస్తాడు. ఇవన్నీ వాడు చేసేటటువంటి పనులు. ఎందుకు? వీళ్ళు ఒకటే మనసు కలిగి ఒక దగ్గర గ్యాదర్ అయి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అది వాళ్ళు పొందుకుంటారు, విడుదల పొందుతారు. వాళ్ళు పలుకుతే బంధించబడతాయి, వాళ్ళు పలుకుతే విప్పబడతాయి అనేటువంటిది నీకన్నా ఎక్కువ బాగా సాతానికి తెలుసు. కాబట్టి ఆడు నిన్ను చేయనీయట్లేదు, ఒక ఇద్దరిని గురించి ప్రార్థన చేయనీయట్లేదు. కాబట్టి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీరు అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నాడంటే మీకు ఆ పవర్ ఇచ్చినాడు. కాబట్టి మీరు బంధించండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, మీలో బంధించగలిగేటటువంటి సామర్థ్యం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు కలిగించినాడు. మీరు విప్పడానికి కావాల్సినటువంటి సామర్థ్యం దేవుడు ఆల్రెడీ మీ లోపల పెట్టినాడు. మీరు ఇంకోటి ఏమంటున్నాడు? బంధించండి, విప్పండి, తర్వాత అవి పరలోకమందును వేడుకొనుడి. దేని వేడుకొనాలా? మీకు కావలసినవి వేడుకోనండి. ఆ దేవుడు అక్కడి నుంచి ఆయన అనుగ్రహిస్తాడు. ఇవి మీరు చేయాలి. మీరు అనేటువంటి మాట దేవుడు చెప్తున్నానంటే, మీరు అంటే నీకు ఆ సామర్థ్యం ఉంది. నీకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు నిన్ను బంధించమంటున్నాడు. నీకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి బంధించమంటున్నాడు. ఏం చేయాలా? ఇది ఎప్పుడు చేయాలా? మరి ఎప్పుడు చేయాలా? ఈ బంధించేది ఎప్పుడు బంధించాలా? విప్పేది ఎప్పుడు విప్పాలి? చెప్పండి. ఎప్పుడు విప్పాలి చెప్పండి? వాక్యంలో ఇలాగ రాస్తున్నాయి, కొన్ని జరిగినాయి ఆల్రెడీ. మీ లైఫ్లో కూడా కొన్ని చేంజెస్ చూడాలంటే మీరు ఎంత తొందరగా ఎంత తొందరగా ఒక గుంపుగా గ్యాదర్ అయ్యి మీరు దీని ప్రకారం మీరు చేయడం ప్రారంభిస్తారో అంత తొందరగా రిజల్ట్ అనేటువంటిది మీరు చూస్తారు. జైల్లో ఎప్పుడు వేసినారు పేతుర్ని చెరసాల్లో ఎప్పుడు వేసినారు? పేతుర్ని చెరసాల్లో చంపేసిన తర్వాత నెక్స్ట్ ఈయనను కూడా చంపాలి. వాస్తవానికి చంపాలి. అయితే ఒక 2 రోజులు అయింది అనుకోండి, మనకైతే ఒక రాత్రి వాళ్ళతో పండుకున్నట్టు మనం చూస్తున్నాం బైబిల్లో. పేతురు ఎక్కడ పడుకున్నాడు? ఇటు ఒక ఇద్దరు సైనికుల మధ్య పేతురు పండుకున్నాడంటే దానికన్నా ముందే ఒక రోజు ముందే తీసుకెళ్ళి ఆ రోజు రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రే కార్యం జరిగింది. అంటే వీళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయినారు? ఎప్పుడు పేతురు చెరసాలలో బంధించబడ్డాడనేటువంటి తెలిసిన వెంటనే వీళ్ళందరూ గ్యాదర్ అయిపోయినారు. ఎందుకు గ్యాదర్ అయినారంటే, గ్యాదర్ అయి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని వాళ్ళకి తెలుసు. గ్యాదర్ అయి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారు. గ్యాదర్ అయి ప్రార్థన చేస్తే వారి చుట్టూ అగ్ని ఉన్నది. ఇవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినారు. కాబట్టి ఇలాంటి వార్త వినగానే ఎవరి దగ్గరికి పరిగెత్తలేరు. వాళ్ళు డైరెక్ట్గా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి యేసుక్రీస్తు పేరిట యేసుక్రీస్తు నామంలో వాళ్ళు కూర్చొని ఆ సమస్య గురించి దేవునితో మాట్లాడుతున్నారు. పేతురు చెరసాలకు తీసుకెళ్ళడానికి కారణమైన వాటిని బంధించినారు. ఆయనకు అక్కడ అడ్డుగా ఏదైతున్నాయో వాటన్నిటిని వాళ్ళు విప్పినారు, చెరసాలను విప్పినారు. చెరసాలటువంటి అక్కడ ఏమని, అక్కడ
ఏముంటాయి అక్కడ? అడ్డుగా ఏముంటాయి చెప్పండి? ఏం 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 బ్రద్దలైన ఆయన ఎట్లా వచ్చినాడు పేతురు బయటికి? అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి. సరే, ఇంకో మాట చెప్తాను. దూత 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 చెరసాల లోపలికి పోవడానికి రీజన్ ఏంటి? దూత చెరసాల లోపలికి పోవడానికి రీజన్ ఏంటి? ఏసే పంపించినాడా? ఏసే పంపించినాడు. ఓకే, ఏసే పంపించాల్సిన అవసరం లేదాడ, రాంగ తీసుకోవద్దు, దేవుడే పంపిస్తాడు. కానీ ఏసయ్య మీకు అర్థం కావాలి. దూత చెరసాల లోపలికి పోవడానికి కలిగినటువంటి రీజన్ ఏంటంటే, వీళ్ళందరూ ఒక దగ్గర కూడి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆయన బయటికి రావాలని బలుకుతున్నాను. ఆయన బయటికి రావాలంటే బయటికి వచ్చును గాకని వీళ్ళు డిక్లేర్ చేసినప్పుడు పరలోకం నుంచి దేవుడు ఆజ్ఞాపించినాడు, పంపించేసినాడు, తీసుకురాపని. వీళ్ళకి తెలిసింది ఆ కాన్వర్జేషన్. వీళ్ళ పవర్ ఏంటో, అథారిటీస్ ఏందో వీళ్ళకు బాగా తెలుసు కాబట్టి అలాంటి కార్యాలు చేయగలిగినారు. ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, దేవుని ద్వారా నీకు అనుగ్రహించినటువంటి అథారిటీస్ నీకు తెలియదు, దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడినటువంటి పవర్స్ నీకు తెలియదు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా ఓడిపోతున్నావు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన పూర్వకంగా వెళ్ళినా ఓడిపోతుంది. ద రైట్ కన్ఫెషన్ అనేటువంటిది నువ్వు చేయలేకపోతున్నావు, రైట్గా నువ్వు డిక్లేర్ చేయలేకపోతున్నావు నీ లైఫ్లో, రైట్గా నీ సమస్యల పైన నువ్వు పలికే విధానంలో ఓడిపోతున్నావు, రాంగ్గా డిక్లేర్ చేస్తున్నావు కాబట్టి రిజల్ట్ నీకు రావట్లేదు. నువ్వు రైట్గా డిక్లేర్ చేయి. యేసు ప్రభు ఈరోజు చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? మీరు బంధించండి, మీరు విప్పండి, మీరు వేడుకొని అని అంటున్నాడు. నువ్వు మీరు వేడుకుంటే పొందుకుంటారు, మీరు బంధిస్తే బంధించబడతాయి, మీరు విప్పితే అవి తెరవబడతాయి. ఎక్కడ తెలుసా? హెవెన్లో తెరవబడ్డ తర్వాత దాన్ని ఆపేటటువంటి అధికారము కానీ అడ్డు కానీ ఎవరికి కూడా ఉండదు. దేవుడు తెలచినటువంటి తలుపులను ఎవడు కూడా మూయలేడు. దేవుడు మూస్తే దాన్ని తెరవడం ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి అది తెరవబడాలన్నా మూయబడాలన్నా, చూడండి, దేవుడు ఆ తలుపును తెరవాలన్నా, దేవుడు ఆ తలుపును మూయాలన్నా దానికి కారణము నీవే. నీవు ఈ లోకంలో చెప్తేనే అది అవుతుంది, నువ్వు ఈ లోకంలో మాట్లాడితే అది అవుతుంది. అది ఎప్పుడు తెలుసా? ఎవరు తెలుసా? అది అందరు కాదు, దేవుని కుమారుడు కుమార్తె అయినటువంటి నీవు చెప్తేనే అది జరుగుతుంది. వేరే విధంగా ఉంటే జరగదు. మనం అదే చెప్పినాం, ఆ సైతానికి అదే చెప్పినాం, ఆ దురాత్మకు అదే చెప్పినాం. పలికిన వెంటనే కళ్ళన్ని పెద్దగా చేసి చూస్తా ఉంది. ఎందుకు? తెలుసు కాబట్టి. పవర్ తెలుసుగా. అది మేము సంపాదించుకున్నదా కాదు, కేవలం యేసయ్య ద్వారా మాకు అనుగ్రహించబడేది. యేసు ప్రభు చెప్పినాడు కాబట్టి అది చెప్పింది నమ్మి దాన్ని పలుకుతనే కార్యాలు అనేటువంటివి జరుగుతున్నాయి, జరిగిపోయినాయి. ఉంటుంది కదా, నేను ఈ చేయి పట్టుకున్నాను. నేను ఏ చేయి పట్టుకున్నాను? ఆమె లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పట్టుకొని ప్రార్థన చేస్తూ గద్దిస్తూ ఉంటే ఈ చేయి అంటుంది. అక్కడ నుంచి చేయి అంటుంది. ఎందుకు అంటే, నువ్వు పట్టుకున్నది ఏందో కాదు, నా తల పట్టుకున్నావు అంటుంది. నువ్వు పట్టుకున్నదే నా తల పట్టుకున్నావు, నువ్వు చేయి అని నేను తీయ అని చెప్పి, నీకు అంత పవర్స్ ఉన్నాయి కదా, నువ్వే ఇడిపించుకో అని అంటది. మాతోని కాదు, నువ్వు చేయి అంటే, నువ్వు నా తలను పట్టుకున్నావు, చేది, నాలో ఉన్నటువంటి విషయం అంతా పోతుంది, నాలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ పోతున్నాయి, నేను సంపాదించిన శక్తులన్నీ పోతున్నాయి. నా తల ఉన్న విషయం ఏదైతే ఉందో అది చాలా పెద్ద మాటలు మాట్లాడింది. ఏదైనా చాలా భయంకరమైన విషయం ఉంది నాది, ఆ విషయం అంతా వెళ్ళిపోతుంది మా నుంచి. కాబట్టి నువ్వు చేయి అని, నేను చేయి అట్నే సింపుల్ ఇట్లా పట్టుకున్నాం అంతే. ఎందుకు? ఇది మా గొప్పతనం కాదు, మా టాలెంట్ కాదు, ఏం కాదు, దేవుడు ఇచ్చినాడు ఆ పవర్. ఎప్పుడు వచ్చింది? పునరుత్థాన శక్తి ద్వారా మనకు అనుగ్రహించడం, యేసు ప్రభువును విశ్వాసం పెట్టడం ద్వారా ఇది మన అందరం పొందుకున్నాం. అందుకే మీరు అంటున్నాడు, మీరు అలా, నువ్వు పాస్టర్ అని లేదు, బిషప్ అని లేదు, ఎవరని లేదు, దేవుని కుమారుడిగా ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసించడం ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాడో, వాళ్ళందరి లోపల దేవుడు అధికారము, పవర్ పెట్టినారు, అథారిటీ పెట్టినాడు. కాబట్టి మీరు అంటున్నాడు, మీరుగా ఉన్నటువంటి మనము, సంఘంగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే ఈ అధికారాన్ని మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకో, కుటుంబంలో అప్లై చేసుకోవాలి, తర్వాత నువ్వు రిజల్ట్ చూడగలుగుతావు.
ఈ చాలాసార్లు విన్నాం మనం వాక్యం, వేరే దగ్గర ఎంతో మంది మాట్లాడతారు, ఇది విన్నాం. కానీ ఈరోజు దేవుడు కొత్తగా ఒక మాట మనకు నేర్పించింది ఏంటంటే, మీరు అని చెప్తున్నాడు కాబట్టి మీలో ఆ సామర్థ్యం ఉంది. నీవు అని చెప్తున్నాడు కాబట్టి నీవు చేయగలవు అంటే ఆ చేయగలిగేటటువంటి సామర్థ్యము దేవుడు నీ లోపల పెట్టినాడు కాబట్టి నీకు చెప్తున్నాడు. మీరు అంటున్నాడు కాబట్టి ఆ వారు చేయగలిగే సామర్థ్యం మనలో పెట్టినాడు కాబట్టి దేవుడు చేయమంటున్నాడు. కాబట్టి మనం తప్పకుండా ఏం చేయాలి? మన అధికారాన్ని మనం ఉపయోగించాలి. అధికారాన్ని మనం ఉపయోగిస్తేనే మనం పొందుకోగలం. నీకు ఎందుకు వస్తలేవో తెలుసా? ఇంకా నువ్వు వాడట్లేదు ఆ పవర్ని. నువ్వు వాడట్లేదు ఆ పవర్ని. దేవుడికి అప్పచెప్పకు, దయచేసి దేవుడికి అప్పచెప్పకు. ఈ రోజు నుంచి నీవు నీ పవర్ని వాడడం అలవాటు చేసుకో. నీ అధికారాన్ని నువ్వు వాడడం అలవాటు చేసుకో. నువ్వు తప్పకుండా అది నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నువ్వు పలికినప్పుడు అది నువ్వు పొందుకుంటావు. పలికినప్పుడు అది నీ లైఫ్లో నువ్వు పొందుకుంటావు. వాడు మరోసారి ఆ మార్చి అది మనం ముగించుకుందాం. తీయండి 18 మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20. భూమి మీద అందరం కలిసి చదువుకుందాం. మాటలని చదివి ముగించుకుందాం మనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనును దానిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రి యొద్ద నుంచి మనకు రావాలంటే ఇద్దరు ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి మనము ఏకీభవించి దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని భూలోకంలో ఉన్నటువంటి ఇద్దరు ఏకీభవించి పలకాలి. ఇద్దరు ఏకీభవించి పలికితే కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు ప్రార్థించినప్పుడు వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజెంట్ అవుతాడంట. ఇక్కడ నేను సీక్రెట్ చెప్తాను చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలగడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏదైనా జరగాలంటే హోలీ స్పిరిట్తోనే జరుగుతుంది. ఏదైనా కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే సాధ్యమైంది. అంటే స్పిరిట్ అనేటువంటిది కార్యము జరిగించుకొని వస్తానండి. దేవుని ఆత్మనే కార్యాలు జరిగించేది. అందుకే అంటాడు కదా, మన ఇక్కడ చూస్తాం, ఎక్కడ జెరుబ్బాబెలు అంటాడు, ఏమంటాడు? నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారానే, దేవుని యొక్క ఆత్మనే, పరిశుద్ధాత్మనే కార్యములు జరిగించేది. పరిశుద్ధాత్మనే కార్యము జరిగించేది. చూడండి, అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడు? వారితో పాటు ఎలా ఉన్నాడు? దేవుడు ఫైర్గా ఉన్నాడు. ఎప్పుడు? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎడారిలో నడుస్తుంటే వారికి ఎక్కడికి పోల మార్గము తెలియదు. రాత్రి చీకటి, లైట్ లేదు, ఏం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఫైర్, అగ్నిగా ఉన్నటువంటి దేవుడు రాత్రి అగ్ని స్తంభంగా వారికి ముందు నడిచినాడు. రాత్రి అగ్ని స్తంభంగా నడిచినాడు. ఇక్కడ ఏముంది? అగ్ని ప్రాకారములుగా వారి చుట్టుంటాడంట దేవుడు. అగ్ని ప్రాకారములుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా ఉన్నాడు. మేడగది పైన కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం నుంచి గొప్ప శబ్దం, అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టుగా చూస్తున్నాడు. అంటే హోలీ స్పిరిట్ అగ్నిగా ఉన్నాడు, ఫైర్గా ఉన్నాడు, వారి పైన దిగి వచ్చినాడు. కాబట్టి ఇది ఎప్పుడు భయపడద్దు. ఎలాంటి పరిస్థితి అయినా ఇద్దరు కలిసి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ముందు చూడండి, ప్రార్థన చేయకుండా ఇద్దరు కలిసిన తర్వాత ఏకీభవించాలి. మీరు ఏదైతే ప్రార్థన చేయాలనుకున్నారో ఏకీభవించాలి. ఒక అండర్స్టాండింగ్ వచ్చి తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకోండి, ప్రార్థన అంశాలు రాసుకొని ఒక అండర్స్టాండింగ్ తోని ఒకటే మనసు, ఒకటే ఆత్మ కలిగి మీరు మొట్టమొదటిగా ప్రార్థన చేయకన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రిక్వెస్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ప్రార్థన అవసరతలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం అడిగినవి పొందుకోగలుగుటకు, మనం పలికితే జరగగలగడానికి కావలసినటువంటి పవర్స్
మన ఇద్దరికి దేవుడు ఇచ్చినాడు, మనం అది ఆల్రెడీ దేవుడు మన లోపలే పెట్టినాడు అనేటువంటి అండర్స్టాండింగ్తో మీరేం చేయాలి? పలకాలి, ప్రార్థించాలి, డిక్లేర్ చేయాలి. ఇలాగూ డిక్లేర్ చేస్తే దేవుడి ద్వారా ఆ కార్యం జరిగేది తప్పకుండా మీరు చూడగలుగుతారు, తప్పకుండా అది చూడగలుగుతారు. కాబట్టి అలాగూ చేయండి. ఒకరిగా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఇద్దరుగా చేయండి. ఒక మనసుతో, ఒక ఆత్మతో చేయండి. తర్వాత ఏంటి? ఒక మనసు, ఒక ఆత్మ కలిగి మీ పవర్స్ మీరు తెలుసుకొని ఈ దినం నుంచి డిక్లేర్ చేయండి. డిక్లేర్ చేయండి, ప్రార్థనలో డిక్లేర్ చేయండి. ఫైనాన్సెస్ రావాలా? డిక్లేర్ చేయండి. ఫైనాన్స్కి అడ్డుగా ఉన్నాయి, బ్రేక్ కావాలా? డిక్లేర్ చేయి. నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు వేడుకో, ఇద్దరు కలిసి వేడుకోండి. ఎలా వేడుకోవాలా? నీ కొరకు ఆల్రెడీ ఏదైతే దేవుడు పెట్టినాడో అది వేడుకో, అది రావాలని నువ్వు పలుకు, దేవుడు అది నీకు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అందుకే మీరు అని చెప్పినాడు. ఈ మాట మర్చిపోకు, ప్రార్థన చేసుకున్నాను, ఈ మాట మర్చిపోదు. ఏంటి తెలుసా? మీరు అని ఎందుకు చెప్తున్నాడంటే, మీకు దేవుడు సామర్థ్యం ఇచ్చినాడు, దేవుడు మీకు శక్తి ఇచ్చినాడు. ఆ పవరు, ఆ అథారిటీ దేవుడు మీ లోపల పెట్టినాడు కాబట్టి మీరు చేయండి అంటున్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు నువ్వు మర్చిపోకు. నీలో ఆ సామర్థ్యం ఉంది, నీలో ఆ పవర్ ఉంది, నీలో ఆ శక్తి ఉంది. నువ్వు ఏదైనా చేయగలరు. దేవుడు ఆ పవర్ నీకు ఇచ్చినాడు, ఆ సామర్థ్యం నీకు ఇచ్చినాడు. అది మర్చిపోకు. ఇద్దరు కలిసి బంధించండి, విప్పండి, వేడుకోండి, దేవుడు అవి మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక.